దైవజనుడు పేతురు తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. దైవజనుడు పేతురు కీడుకు ప్రతి కీడు చేయకపోవడం వలన, దూషణకు ప్రతి దూషణ చేయకపోవడం వలన ఏం కలుగుతుంది అనేది మొదట రాశాడు. ఆశీర్వాదమునకు వారసులు కావాలని కోరుకునేవాళ్ళు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎవరైనా ఆశీర్వాదానికి వారసులు కావాలని కోరుకుంటే, మేము ఇక మీదట కీడుకు ప్రతి కీడు చెయ్యం, దూషణకు ప్రతి దూషణ చెయ్యం, చేయకపోగా మాకు కీడు చేసిన వాళ్ళని, మమ్మల్ని దూషించిన వాళ్ళని మేము దీవిస్తాం అనగలిగే వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు చేతులెత్తి ఒక్కసారి స్తోత్రం చెప్పండి. ఒకవేళ కీడుకు ప్రతి కీడు చేయలేమేమో, దూషణకు ప్రతి దూషణ చేయమేమో, కానీ దీవించడం మాత్రం మన వల్ల కాదు. కీడు చేసిన వాళ్ళని, మనల్ని దూషించిన వాళ్ళని, మనకు కీడు చేసిన వాళ్ళని అయ్యా దీవించయ్యా అని చేతులెత్తి దీవించగలిగే మనస్సు ఎందరికుంటుందో అరుదు. ఒకవేళ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వాదానికి వారసులు. ఈ సుగుణం ఎవరిలో ఉందో, కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ చేయక ఎవరైతే దూషించిన వారిని, ఎవరైతే కీడు చేసిన వాళ్ళని చేతులెత్తి దీవిస్తారో దేవుడు తప్పక వారిని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదపు అనుభవాన్ని పొందుకుంటూ అడుగులు వేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమా పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చదవండి. కీడుకు ప్రతి కీడెవనికి చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. మీరు ఎవరి ద్వారానైనా కీడు అనుభవిస్తూ ఉంటే, ఎవరైనా మిమ్మల్ని దూషిస్తూ ఉంటే, అది మీకు తెలిసి ఉంటే కీడుకు మీరు ప్రతి కీడు చెయ్యొద్దు. ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ మాట. ఆ 21వ వాక్యంలో కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఎవరైతే మనకు కీడు చేశారో వారికి మనం ప్రతి కీడు చేయకుండా మనం మేలు చేసి ఈ కీడును జయించాలి. మేలు చేత కీడును జయించే అనుభవానికి రావాలని దైవజనుడు పౌలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక మనం ఒకవేళ ఇప్పటి వరకు కీడే అనుభవిస్తూ ఉంటే, ఎవరి ద్వారానైనా కానీ ఈ కీడు అనేది ఎలాగైనా వస్తుంది, ఏ విధం చేతనైనా కీడు వస్తుంది. కీడు వచ్చినప్పుడు ఆ కీడుకు మనం ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా చేతులెత్తి మనసారా దీవిద్దాం. ఆ దీవెన నీ మీదికి, నీ కుటుంబం మీదికి దిగివచ్చునుగాక. మన పితరులు అబ్రహాము దినాలు, అంతకు ముందు రోజులు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ అడుగులు వేస్తూ వెళ్తే, ఇస్సాకు ఫిలిష్తీయుల వలన అమితమైనటువంటి కీడును అనుభవించాడు. కానీ నోరు తెరిచి ఎందుకు నాకు కీడు చేశారని కానీ, మీరు చేసిన పనేమిటని కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా ఆ ఫిలిష్తీయులతో మాట్లాడలేదు, ఫిలిష్తీయులు అనలేదు. అందువలన దేవుడు ఇస్సాకును ఎంతగా ఆశీర్వదించాడో బైబిల్ చరిత్ర చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అబీమెలెకు కంటే బహుబలము కలిగిన వ్యక్తిగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ తెరచి ఆదికాండం 26వ అధ్యాయం 14వ వాక్యాన్ని 15వ వాక్యాన్ని కూడా మీరు చదవాలి. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి.
అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. చూడండి ఎంత కీడు చేశారు. గెరారు దేశంలో కాపురం ఉన్నటువంటి ఆ ఇస్సాకు వాళ్ళ నాన్నగారి సమయంలో, అబ్రహాము రోజుల్లో ఆ ఫిలిష్తీయులు వాళ్ళ దాసులు, వాళ్ళ తండ్రి గారి దాసులు తవ్వినటువంటి బావులను పూర్తి చేశారు. ఆ తర్వాత ఇస్సాకు గెరారు లోయలో కాపురం ఉంటూ గెరారు లోయలో గుడారం వేసుకుని తాను తన పరివారం కోసం, పనివారి కోసం పశువుల మందల కొరకు తవ్విన బావులను ఒక్కసారి చూడండి అని పనివాడితో చెప్తే, వాళ్ళ దాసులు మరలా వాటన్నిటినీ చూసి ఆ బావులను కనుగొని దానిలో ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా బయటికి తీసేసి జలలు గల ఓటలు పడ్డాయి అని సంతోషిస్తున్న సమయంలో మరలా ఫిలిష్తీయులు వచ్చారు. వాళ్ళ తండ్రి కాలం నాటి బావుల్ని పూర్తి చేశారు మట్టితో. ఇప్పుడు ఇస్సాకు కాలంలో మరలా ఆ బావుల్ని తవ్వితే జలలు గల ఓటలు ఆ బావుల్లో ఊరితే ఇక త్రాగడానికి సిద్ధమవుతున్న మేము, మా మందలు ఇక సమృద్ధిగా జలలు కలిగినటువంటి ఈ ఓటల్ని అనుభవిస్తాం, త్రాగుతాం అని సంతోషిస్తున్న సమయంలో మరలా వాళ్ళు వచ్చారు. ఈ బావులు మావే అన్నారు, ఈ స్థలం మాదే అన్నారు. చివరికి ఆ ఇస్సాకు కాపరులతో జగడం ప్రారంభించారండి. అయితే ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు జగడం ఆడుతున్నారా? వాళ్ళు పోట్లాడుతున్నారా? వారు కలహిస్తా ఉన్నారా? లేదు లేదు లేదు, వాళ్ళతో కలహపడకండి, వాళ్ళతో జడగం ఆడకండి. మరొక చోటికి ముందుకు వెళదాం, ఇంకొక బావి మనం కనుక్కుందాం. ఏ బావి పూడిగా మట్టి తీసేసిన దానిలో జలలు గల ఓటలు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రానే వచ్చారు, గొడవ పెట్టుకున్నారు. అయితే ఇస్సాకు మాత్రం ఏ ఒక్క మాట కూడా, ఇస్సాకు కాపరులు కానీ ఇస్సాకు కానీ వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదండి. అందుకే దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, దేవునికి స్తోత్రం కలుగునుగాక, వాళ్ళు బావులు పూడ్చిన, మట్టి వేసిన, అసూయ పడిన ఇస్సాకు కానీ ఇస్సాకు కాపరులు కానీ నోరు తెరిచి పన్నెత్తి ఒక్క మాట కూడా దూషించలేదు. వాళ్ళు కీడు చేశారు, దానికి ప్రతిగా కీడు చేద్దాం అని కూడా అనుకోలేదు. కొంచెం ముందుకు వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే దేవాతి దేవుడు ఇస్సాకును దృష్టించాడు, ఇస్సాకు కాపరులను చూశాడు. ఇస్సాకుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో, ఎలా ఆశీర్వదించాడో అదే 26వ అధ్యాయంలో 24వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక ఏం భయపడబాకు. జాగ్రత్తగా వినండి, ఏం భయపడబాకు. నీకు కీడు చేసిన వాళ్ళ గురించి నువ్వు భయపడుతున్నావా? నీవు తండ్రి గారి కాలంలో తవ్విన బావులు మట్టితో పూర్తి చేశారని భయపడుతున్నావా? మరల వాళ్ళు ఏదో హాని చేస్తారని భయపడుతున్నావా? ఆ నీళ్లు ఇక నీకు తాగనివ్వరని భయపడుతున్నావా? ఏం భయపడబాకు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నీకు తోడై ఉన్నాను, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు కీడు చేసిన వాళ్ళ ఎదుట, నిన్ను దూషించిన వాళ్ళ ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎవరు నిన్ను దూషించినా, ఎవరు నీకు ఎంత కీడు చేసినా, జీవంగల దేవుని సేవకుడుగా నేను ఒక మాట చెప్తున్నాను. ఫలానా వ్యక్తి కీడు చేసింది, ఫలానా వ్యక్తి కీడు చేశాడు, మర్చిపో, ఆలోచించబాకు, అడుగులు ముందుకు వెయ్యి, ఆయన్ని చూడు. ఆయన ఒక మాట నీతో చెప్తున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తా, అప్పుడు నీవు ఆశీర్వాదానికి వారసుడువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా ఆశీర్వాదానికి వారసులు కాగోరితే ఇస్సాకు వలె అడుగులు ముందుకు వేద్దాం, ఓపిక పడదాం, సహించుకుంటూ సాగిపోదాం, ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడదాం. మన పితరులను ఒక్కొక్కరిని మీకు గుర్తు చేస్తాను. యోసేపు జీవితంలో కూడా యోసేపుకు చాలా కీడు చేశారు. ఎవరో కాదు, సొంత సహోదరులు, సొంత వాళ్ళండి. తన సొంత వాళ్ళు
యోసేపుకి ఎంతో కీడు చేశాడు. యోసేపు అంటాడు, వాళ్ళ అన్నలందరినీ చూసి ఒకరోజు యోసేపు అంటాడు, అన్నలారా, సహోదరులారా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యాన్ని మీరు ప్రారంభించాలి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహోదరులారా, ఎంత అద్భుతమైనటువంటి మాట. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు. అవునండి, యోసేపుకు వాళ్ళు కీడే చేశారు. యోసేపు వాళ్ళకి తినుబండారాలు తీసుకువెళితే తినుబండారాలు తీసుకుని, జాగ్రత్తగా వినాలి ఈ మాటల్ని, ఆ తినుబండారాలు తీసుకుని బాగా తిని బాగా తన్ని గోతులో పడేశారండి. ఎక్కడ పడేశారు? గోతులో. ఆ ఎంత లోతో, ఆ గొయ్యి ఎంత లోతో ఆ కొలతలేమి లేవు, కానీ గోతులో పడేస్తే ఎంత లోతులో యోసేపు పడ్డాడో గాని అంత ఎత్తు దేవుడు ఎక్కించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, స్తోత్రం చెప్పండి. అది ఎంత లోతు గొయ్యో తెలియదు, ఆ కొలతలేమి అక్కడ లేవు, కానీ గొయ్యి అని మాత్రం ఉంది. గోతులో పడేశారు అన్నదమ్ములు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? గోతులో ఉంచలా, ఎంత లోతుందో అంత ఎత్తెక్కించాడు యోసేపుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపుని గురించి ఆదికాండంలో ఒక్క మాట మనం చదువుదాం. 49వ అధ్యాయం 22వ వాక్యాన్ని మీరు ప్రారంభించి యోసేపుని గురించి అక్కడ చాలా మాటలు రాస్తున్నాయి. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. యోసేపుని గురించి ఆదికాండం 49వ అధ్యాయంలో 22వ వాక్యం రాసిన మాట ఏంటంటే, యోసేపు ఫలించడు కొమ్మ. కొన్ని కొమ్మలు ఉన్నాయి, కొన్ని చెట్లు ఉన్నాయి మనకు తెలిసి, అవి ఏదో ఒక కాలంలో ఫలిస్తాయి. కానీ యోసేపు అనుభవం తెలుసా? ఈ కాలంలో ఫలిస్తాడు, ఆ కాలంలో ఫలిస్తాడని కాదండి. యోసేపట ఫలించడి కొమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కొమ్మ, యోసేపు అనే ఈ కొమ్మ, అది ఎప్పుడూ ఫలిస్తుంది. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 7వ వాక్యాన్ని 8వ వాక్యాన్ని మీరు చదవాలి. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు ఎక్కడున్నాడండి? ఓట యొద్ద. అది ఏ ఓట అంటే అది జీవజలముల ఓట. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరైతే జీవజలముల ఓట దగ్గర నాటబడతారో, ఎవరైతే ఆ జీవజలముల ఓటను ఆస్వాదిస్తారో, వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం. ఆమేనండి, ఆమేనండి. యోసేపు ఓట యొద్ద ఫలించడి కొమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కీడుకు ప్రతి కీడు చేయను కొమ్మ, దోషణకు ప్రతి దోషణ చేయను కొమ్మ. కానీ నీవైతే కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా ఉన్న నిన్నైతే ఆయన ఎక్కడుంచుతాడంటే ఓట యొద్ద ఫలించడు కొమ్మగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం ఓపిక పట్టాలి, కొంచెం సహించుకోవాలి, కొంచెం సహనం కలిగి ఉండాలి. పరిస్థితులన్నీ చక్కబడతాయి. యోసేపు అంటాడు, అన్నలారా, సహోదరులారా, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు ఏం చేశాడు? మేలే చేశాడు. నాకు మేలే చేశాడు. నాకే కదయ్యా, కరువు కాలంలో మీరు పోషించబడినట్లుగా మీకు కూడా మేలే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మిమ్మల్ని అందరినీ నా దగ్గరకు పిలుచుకునే అంత ఎత్తులో, నా మాట నెరవేర్చబడే అంత ఎత్తులో దేవుడు నన్ను ఉంచాడు. ఆమేనండి. ఐగుప్తీయుడు ఆ పొతిఫెర అనవసరంగా బాధిస్తే, జైల్లో పడేస్తే నోరు మెదిపాడండి? కీడుకు ప్రతి కీడు చేశాడా? ఐగుప్తు దేశం అంతటికి యోసేపు అధికారి అయ్యాడు. యోసేపు మాట నెరవేరుతుంది. ఆ ఫరో ఆనర్ చేశాడు. ఆ ఫరో అట్లాగే చెప్పాడు, ఏమని? పేరుకు మాత్రమే నేను రాజుని. ఈ ఐగుప్తు దేశంలో ఎవరైనా ఒక వ్యక్తి తన చేతిని గాని కాలుని గాని యోసేపు అనుమతి లేకుండా ఎత్తకూడదు. అథారిటీ అంతా అయిందే. అధికారంలో ఉండి కూడా పొతిఫెర ఇంటి వాళ్ళంతా కీడు చేసిన, పొతిఫెర భార్య అంతా కీడు చేసిన, కానీ యోసేపు కీడుకు ప్రతి కీడు చేయలేదు. కనుక దేవుడు యోసేపును ఫరో ఎదుట ఐగుప్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎక్కించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడై ఉండి తాను చేసినదంతా సఫలపరిచి యోసేపు అడుగుపెట్టిన ప్రతి చోట ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. కనుక కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయక, దూషణకు ప్రతి దూషణ ఎవరికి చేయక మేలే చేద్దాం, సాధ్యమంతవరకు మేలు చేద్దాం, చేతులెత్తి వాళ్ళని దీవిద్దాం, ఆశీర్వాదానికి మనం వారసులుగా మార్చబడదాం. కీడు చేసిన వాళ్ళకి మనం కీడు చేయకపోతే, మనల్ని దూషించిన వాళ్ళని మనం దూషించకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఆశీర్వదించబడినట్లుగా కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఆమేనండి, అనండి, ఆమేనండి. దీవించబడాలని ఇష్టపడుతున్నారా? ఆశీర్వాదం మీ మీదకి రావాలని కోరుకుంటున్నారా? జీవం గల దేవుని సేవకుడుగా ఈ మాటలు నేను చెప్పాను, వినండి, నమ్మండి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషణకు ప్రతి దోషణ చేయొద్దు. మేలు చేసి కీడును మనం చేయిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలు చేత కీడును చేయిద్దాం. కారణం యోసేపు పొందినటువంటి ఆ అనుభవం. యోసేపు కీడు పొందాడు, యోసేపుకు కీడే జరిగింది. కానీ యోసేపు ఎవరికి కీడు చేయలేదు. అన్నలకు కీడు చేయలేదు, పొతిఫెర కుటుంబానికి కీడు చేయలేదు. యోసేపు ప్రతి కీడు చేయలేదు, దూషించలేదు, అవన్నీ మరిచిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చేతులెత్తి నీకు కీడు చేసిన వాళ్ళను గుర్తు చేసుకుని నోరారా దీవించు. నిన్ను దూషించిన వాళ్ళని గుర్తు చేసుకో, నోరారా చేతులెత్తి వాళ్ళని దీవించు. దేవుని ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. కీడుకు ప్రతి కీడు చేయాలని అనుకోవద్దు, దూషణకు ప్రతి దూషణ చేయాలనుకోవద్దు. నీవు ఆశీర్వాదానికి వారసుడువు, వారసురాలువు. మనం ఆశీర్వాదానికి వారసులం. ఆశీర్వాదం మన ఇంటికి రావాలి, మన నడినెత్తి మీద ఉండాలి. ఆశీర్వాదం మన తల మీద ఉండాలి. అంగిల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండాలి. అయ్యా, ఈరోజు జీవం గల నీ వాక్యాన్ని నేను విన్నాను. ఇప్పటి వరకు నా మనస్సులో కీడు చేసిన వాళ్ళని పగబట్టినట్టుగా చూసేవాడిని. కీడు చేసిన వాడు నాకు ఎదురుపడినప్పుడు నా ముఖం వికారంగా ఉండేది, మారిపోయేది. ఈ జీవం గల ఈ మాటలు విన్నానయ్యా. నేను కీడుకు ప్రతి కీడు చేయను ఆయన, దోషణకు ప్రతి దోషణ చేయనయ్యా. చేతులెత్తి నేను వారిని దీవిస్తాను, ఆ ఆశీర్వాదం నా మీదకి పంపయ్యా. ఇస్సాకుకు వాళ్ళంతా, గెరారు దేశంలో ఉన్న వాళ్ళంతా కీడే చేశారు. ఇస్సాకు మీద అసూయ పడ్డారు. తండ్రి కాలనాటి బావులు ఆ కాలంలో మట్టితో పూడ్చారు. ఇస్సాకు దాసులు మరలా ఆ బావులు తవ్వుతూ ఉన్నప్పుడు, అయ్యా మరలా పూడ్చేశారు. ఈ బావి మాదే అన్నారు, ఈ నీళ్లు మావే అన్నారు. అయినా ఇస్సాకు వాళ్ళని దూషించలేదు, ఇస్సాకు వాళ్ళు కీడే చేయలేదు. మౌనంగా అడుగు ముందుకు వేశాడు. మరొక బావిని వెతికారు, మరొక బావి తవ్వాడు. జలలు గల ఓట వాళ్ళకు ప్రత్యక్షమైన, వాళ్ళతో ఏమి కలహించకుండా అడుగులు వేస్తూ సాగాడు. ఇస్సాకు విత్తనం వేస్తే నూరంతలో ఫలం. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడిగా ఇస్సాకు మీదకి ఆశీర్వాదం దిగి వచ్చిందయ్యా. ఇస్సాకు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆ భీమెల కంటే బహుబలము కలిగిన వాడిగా
ప్రభువా మీరు ఇస్సాకును ఆశీర్వదించారు, అదే సమయంలో యోసేపును కూడా మీరు ఆశీర్వదించాడు. అన్నలారా, మీరు కీడు చేయాలని ఉద్దేశించారు, నేను కీడు చేయలేదయ్యా, కీడు తలపెట్టలేదయ్యా. కీడు చేసిన మిమ్ముల్ని నేను ప్రేమిస్తున్నాను, కీడు చేసిన మిమ్ముల్ని నేను సహించాను, కీడు చేసిన మిమ్ముల్ని నేను గౌరవిస్తున్నాను, కీడు చేసిన మీకు మేలే చేయాలని తీర్మానించుకున్నా. కనుకనే యోసేపును దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. యోసేపు విల్లు దేవుడు బలపరిచాడు. ఈరోజు కీడుకు ప్రతి కీడు నీవు చేయకుండా ఉండగలిగితే ఈరోజు నీ విల్లు అయినా బలపరుస్తాడు, నీ విల్లు బలమగిరిలా చేస్తాడు, నీ విల్లు అయినా బలపరుస్తాడు. నీ నడినెత్తిన దేవుని ఆశీర్వాదం తడిమి చూసుకుంటే ఉంటది. ఆశీర్వాదం నీ మీద ఉంటది, నీ పిల్లల మీదకు దిగి వస్తుంది. ఆశీర్వాదానికి నీవు వారసుడివి, ఆశీర్వాదానికి నీవు వారసురాలివి. అయ్యా, కీడుకు ప్రతి కీడు చేయను, దోషణకు ప్రతి దోషణ చేయను, నన్ను ఆశీర్వదించు. ఆశించే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే ఒక్కసారి తీర్మానం కలిగి నీ కుడి చేతి చూపగలిగితే నేను నీ కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా నేను నిజంగా వాళ్ళని దీవిస్తానయ్యా. తీర్మానం కలిగి నీతో చెప్పుకున్నాను, ఒప్పుకున్నాను నీ సన్నిధిలో, నన్ను ఆశీర్వదించు అయ్యా, నన్ను ఆశీర్వదించు. ఆశించేవాళ్ళు, ఆశీర్వాదాన్ని పొందగోరేవాళ్ళు ఒక్కసారి మీ కుడి చేతిని చూపండి. నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నానమ్మా. తమ్ముడు, నీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా పితరుల జీవితంలో అద్భుతాలు చేశావు. కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా మా పితరులను జ్ఞాపకం చేసుకున్నావు. వారు అలా ఉండడం వలన వారిని మీరు ఆశీర్వదించారు. తరతరాల ఆశీర్వాదం, వంశ పారంపర్యంగా ఆశీర్వాదం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడవు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడవు, యాకోబు ఏశావులను ఆశీర్వదించిన దేవుడవు, యోసేపును ఆశీర్వదించిన దేవుడవు, ఎఫ్రాయిము మనష్యులను ఆశీర్వదించిన దేవుడవు. వంశ పారంపర్యంగా అయ్యా ఆశీర్వాదానికి మా పితరులను వారసులుగా మార్చిన దేవుడవయ్యా. మేం కూడా ఈ మాటలు విన్నాం, జీవంగల మీ వాక్యాన్ని విన్నాం. ఆశీర్వాదానికి వారసులం అయ్యేటట్లుగా కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణ నేను చేయక చేతులెత్తి వారిని దీవించినట్లుగా ఒక మంచి మనస్సును మాకిచ్చి ఆ ఆశీర్వాదం మా నడినెత్తునుండేటట్లుగా అయ్యా మీరు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి మమ్మల్ని, మా కుటుంబాలని, మమ్మల్ని, మా పిల్లల్ని, మమ్మల్ని, మా సహవాసాన్ని ఆశీర్వదించి దీవించి గొప్ప చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది కీడుకు ప్రతి కీడైన, దోషణకు ప్రతి దోషణైన చేయక చేతులెత్తి దీవిస్తాము అని తీర్మానం కలిగి చేతులెత్తిన ఆయన బిడ్డలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.